హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడత్ బ్లాగ్స్. ఈరోజు అరడజన్ కోడిగుడ్లతో చికెన్ ఫ్రై లాంటి ఫ్రై చేస్తున్నామండి. కోడిగుడ్లతో చేస్తున్నాం దీన్ని. ఇంట్లో మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. గరం మసాలా నేను ముందే వేసేసానండి. ఇప్పుడు ముందుగా మనం గుడ్లన్నీ పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. గుడ్లు పగలగొట్టడం అయిపోయిందండి. దీంట్లోకి మనం పసుపు, కారము, ఉప్పు, సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు వీటన్నింటినీ వేసి బాగా కలపాలండి. ఇది బాగా నీట్గా మొత్తం కలిసిపోవాలి. కలపడం పూర్తయిపోయిందండి. స్టవ్ వెలిగించి మనం కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. పైన దీంట్లో 1.5 లీటర్ వాటర్ పోయాలండి. కలిపిన గిన్నె మీద మూతేసుకొని ఇది కుక్కర్ గిన్నెలో పెట్టేసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టాలండి. రబ్బర్ పెట్టకుండా లూజ్గా పెట్టుకోండి. మధ్యలో ఓపెన్ చేసి చూడాలి. ఇది ఉడికేలోపు మనం పెద్దలపాయలు కట్ చేసుకుందామండి. పెద్దలపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. 2 పెద్దలపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ తాలింపులోకండి. ఈలోపు పక్కన సాంబార్ పెట్టుకుంటున్నామండి. ఈ సాంబార్లోకి ఇవేపుడు చాలా బాగుంటుంది. కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఉడికిపోయిందండి, బాగా వచ్చింది. వాటర్ కూడా అయిపోయినాయి. స్టవ్ ఆపేసుకొని తీసి కింద పెడదాం. ఇది తీసి కింద పెట్టి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. చుట్టూ చాక్ తోటి దాన్ని కట్ చేసి ప్లేట్లోకి వేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ కొయ్యటం అయిపోయిందండి. స్టవ్ వెలిగించుకొని బండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ ఎక్కింది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఆయిల్లో వేసేసామండి. వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేపాలి.
దాంట్లోకి కొంచెం పసుపు, ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుడ్డు ముక్కలన్నిటిని వేసేస్తున్నామండి. వీటిని కలుపుతూ బాగా వేయించాలి. వేగటం అయిపోయిందండి. వేగినాక ఇవి కొంచెం పెద్ద సైజుగా మారుతాయి. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొంచెం కారము, కొంచెం గరం మసాలా, కొద్దిగా సాంబార్ పొడి, లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి దింపేయాలండి. ఇంతేనండి, ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.